హాయ్ హలో గుడ్ మార్నింగ్ కడలి తెలుగు క్రియేషన్స్కి మీకు అందరికీ స్వాగతం అండి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. కాకినాడ సింహాద్రి నగర్లో ఉన్న దేవాలయంలో రాముల వారి కళ్యాణం ఎలా జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. రాముడు పాటించిన ధర్మాన్ని గ్రహించి వాటిని అనుసరిస్తే అది ఆదర్శనీయం. రాముణ్ణి దైవంగా ఆరాధిస్తే అది ఆరాధనీయం, సంవిధానం. ప్రతి దేవాలయంలోనూ రాముడు అంతర్యామిగా బాసిల్లుతున్నాడు. ప్రతి అంతరంగంలో ఆనందధాముడై, ఆత్మారాముడై, మనోభిరాముడై తేజరిల్లుతున్నాడు. రామ అంటే ఆకర్షణ అని అర్థం. మన కంటికి కనిపించే సమస్త ప్రకృతిలో ఉన్న ఆకర్షణ శక్తి ప్రతిరూపమే రాముడు. ఆకర్షణ వల్లే ప్రకృతి నిరంతరం జాగృతమవుతుంది. ఆకర్షణ శక్తి లేకపోతే ప్రకృతిలో నవ్యత్వం ఉండదు. ఆ నవ్యత్వానికి దివ్యత్వాన్ని, భవ్యత్వాన్ని ఆపాదించే పునీత చరితుడు శ్రీరామచంద్రుడు. క్రియాత్మకమైన దేహం, ఆలోచనాత్మకమైన మనసు, సందేశాత్మకమైన వాక్శక్తి, ఈ మూడింటి మిశ్రమమే రామావతారం. రాముడు ఎలా నడిచాడో రామాయణం అలా నడిచింది. సర్వ వేదార్థ సమ్మతంగా రామచరితాన్ని విశ్వసిస్తారు. గాయత్రి మంత్రశక్తి, శ్రీ లలితా పరాభట్టారిక దివ్యత్వం శ్రీమద్ రామాయణంలో వాల్మీకి నిక్షేపించాడంటారు. హనుమ రూపంలో రుద్రశక్తి, రామ రూపంలో విష్ణుశక్తి, సీత రూపంలో మహాశక్తి రామాయణంలో సంలీనమై ఉన్నాయి. అందుకే రామాయణాన్ని యోగత్వ సిద్ధిని, అమృతత్వ లబ్ధిని చేకూర్చే మంత్రశాస్త్రంగా పేర్కొంటారు. నిస్సంగత్వం విడనాడడం ద్వారా దైవానికి చేరువ కావచ్చునని రామాయణం నిరూపించింది. అయోధ్య నగరపు భోగభాగ్యాలను విడనాడి అగ్రజుడైన సోదరుడితో వనవాసానికి తరలి వెళ్లిన లక్ష్మణుడు. భర్త సన్నిధే తనకు పావనమైన పెన్నిది అని భావించిన సీతా మహాసాధ్వి. రాజర్హత నీకే ఉందని భరతుడు ఎంత వేడినా అతడి ప్రార్థనను సున్నితంగా తిరస్కరించి ధర్మాన్ని, ధర్మస్వరూపాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించాడు రఘురాముడు. జటాయువు చేసిన మేలును గుర్తించుకుని అతడి అంతిమ సంస్కారాన్ని తానే స్వయంగా నిర్వహించి కృతజ్ఞతకు మారుపేరై నిలిచాడు రాఘవుడు. అగ్ని సాక్షిగా ఏర్పరచుకున్న స్నేహబంధాన్ని దృఢతరం చేస్తూ సుగ్రీవుణ్ణి రాజును చేసేందుకు వాలి వదకు పూనుకున్న రఘునందనుడు. తండ్రి ఆదేశాన్ని తలదాల్చి పితృవాక్ పరిపాలన అనే దృఢవ్రతాన్ని చేపట్టిన వందనీయుడు దాశరథి. విశ్వామిత్రుడి వెంట కారడవుల్లో సాధారణ వ్యక్తిగా సంచరించి కందమూలాలు స్వీకరించి భూసైనం చేశాడు దశరథ నందనుడు. గురువు చెప్పిన రాక్షస మూకలను మట్టుపెట్టి ఆనందం కలిగించాడు. కబంధుడి వధానంతరం ఉదార హృదయంతో అతడికి అగ్ని సంస్కారం చేసిన కరుణాతరంగుడు. శ్రద్ధాశక్తులు కనబరచి క్రమశిక్షణతో సకల శాస్త్రాలు, వేదాంగాలు నేర్పి వాటి ఆవశ్యకతను లోకానికి అందించాడు. కార్యదీక్షా దక్షుడే వారధిని దాటి దుర్భేద్యమైన లంకను చేరి అరివీర భయంకరుడే శత్రుసేనను నిర్జించాడు. అంతులేని భక్తి విశ్వాసాలతో తనను వేడిన ముని బృందాన్ని కాపాడేందుకు కంకణం కట్టుకుని శత్రుమూకను చీల్చి చెండాడిన అభయమూర్తి. కోపాన్ని జయించిన వారు జితక్రోధులు తనను అడవికి పంపిన పినతల్లి కైకను కొంచెమైనా నిందించక శాంతవర్తనుడే ఆమె పాదాలకు ప్రణమిలిన పుణ్యమూర్తి శ్రీరాముడు. అపురూప తేజస్సుతో వెలుగొందుతూ శత్రువులకు కంటిపై కునుకు లేకుండా చేసిన కాంతిమంతుడు. ఇతరుల దోషాలను లెక్కించనివాడు, అసూయ అంటే తెలియనివాడు రాఘవుడు. రామచరిత్ర వ్యక్తి చరిత్ర కాదు, వ్యక్తిత్వ వికాస చరిత్ర. మనిషి మనుగడకు శాంతి సౌఖ్యదాయక జీవన విధానాన్ని అవలంబించడానికి ఉపకరించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ప్రతి పాత్ర వైవిధ్య గుణ సమాహారాన్ని వెలువరిస్తుంది. రావణుడు రజోగుణానికి, కుంభకర్ణుడు తమోగుణానికి, విభీషణుడు తత్వగుణానికి ప్రతీకలు. రజోగుణాన్ని, తమోగుణాన్ని అరికట్టి సత్వగుణానికి పట్టం కట్టడానికి రాముడు చేసిన ప్రయాణమే రామాయణం. చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో గ్రహాలన్నీ ఉన్నత స్థితిలో ఉండగా రాముడు కౌసల్య తనయుడే జన్మించాడని వాల్మీకి రామాయణం ప్రస్తావించింది. పరమాత్మ జన్మతిథి నాడే కళ్యాణ క్రతువు జరిపించాలని బృహస్పతి సంహిత తెలియజేసింది. అందుకే లోక కళ్యాణ కారకులైన సీతారాములకు ఆ నవమి నాడే కళ్యాణాన్ని ఏటేటా నిర్వహిస్తూ అశేష భక్తకోటి అలౌకిక ఆధ్యాత్మిక భావనా జగత్తులో విహరిస్తూ పులకిస్తుంది.
చుక్కను పెట్టి చుందగవాసి చుక్కను పెట్టి పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూద్దాము రండి. జానకి దోసిట కెంపుల పూవై కెంపుల పూవై కెంపుల పూవై రాముని దోసిట నీలపురాసై నీలపురాసై ఆని ముత్యములు తలంబాలుగా ఆని ముత్యములు తలంబాలుగా ఇరుముల వెలసిన సీతారాములు కళ్యాణము చూద్దాము రండి. శ్రీ సీతారాములు కళ్యాణం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.